ఓం జగన్మాత దేవీ భాగవతం గురించి తెలుసుకుందాం. ఈ దేవీ భాగవతం ఈ మహానవరాత్రులలో దేవి ఆరాధనను త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రాది సమస్త దేవతలు చేస్తుండగా మానవ మాత్రుడు చేయకపోతే ఎట్లా? యజ్ఞయాగాలలో స్వహ స్వద అనే దేవి నామాలతో హోమాలు చేస్తే దేవతలు, పితృదేవతలు కూడా సంతృప్తులు అయి సంతోషిస్తారు. సృష్టి నిర్వహణ అంతా శాంభవి కృపా కటాక్షమే కనుక చండికాను నవరాత్ర దీక్షతో పూజించి మహాపాతకాలం నుండి కూడా విముక్తి పొందవచ్చు. సుఖ సంతానాభివృద్ధికి దేవి ఆరాధనే ప్రధానము. సుశీలుడు కథ గురించి తెలుసుకుందాం. పూర్వము కోశల దేశంలో సుశీలుడనే పేరుగల వైశ్యుడు ఉండేవాడు. అతడు సత్యసంధుండై, సుశీలుండు, దాన దయ ధర్మపరుండై, అసూయ రహితుండై, దగ మోసాలు చేయకుండా అడవికి వెళ్ళి దొరికిన పండ్లు కాయలు సాయంత్రానికి ఏరి తెచ్చేవాడు. అతడి గుణగణాల వలన అందరూ సుశీలుడని పిలిచేవారు. సుశీలుడు తెచ్చిన వాటిని ఇంట్లో ఉన్న వాళ్ళంతా తలా ఒకటి తిని మంచినీరు త్రాగి కాలం గడిపేవాళ్ళు. గుణ సంపన్నుడైన అతడికి ధనహీనతతో పాటు అధిక సంతానము, దానికి తోడు వివాహం అయిన పెద్ద కుమార్తె, అల్లుడు, మనవడు కూడా సుశీలుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు. మనవడి కోరికలు తీర్చలేక అతడికి సర్ది చెప్పలేక నానా ఐరాణ పడేవాడు. దీనికి తోడు రెండవ కుమార్తెకు పెళ్లి వయసు రావడంతో మరీ దిగులు పడేవాడు. ఒక రోజున మనవడి పేచి తట్టుకోలేక రెండు బాలి ఒంటరిగా ఎక్కడో కూర్చొని తన దీనస్థితిని మిక్కిలి దుఃఖిస్తున్నాడు. అతి కష్టం మీద రోజులు గడుపుతున్న సుశీలుడికి ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కనిపించడంతో తన కష్ట సుఖాలు అతనితో చెప్పుకున్నాడు. తన దారిద్ర్యము తీరి తన వాళ్ళ ఆకలితో బాధపడకుండా ఉండేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు సుశీలుడు. ఏదైనా మంత్రమో, జపమో, నోమో, తపస్సో ఏదో ఒకటి చెప్పి నాకు దారి చూపించమని బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం సుశీలుడు చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, దేవి నవరాత్ర వ్రతము పూజ చెయ్యి. పూర్వం శ్రీరాముడు సీతా విరాహ వేదనను అనుభవిస్తూ కూడా నవరాత్రి వ్రతాన్ని చేసిన ఫలితంగానే మళ్ళీ సీత సమేతుండై పటాభిషేకుతుండయ్యాడు. పూజలు చేయడం, భోజనము పెట్టడం, హోమం చేయడము, పారాయణాలను శ్రద్ధగా చెయ్యి. వ్రతంలోని దారిద్ర్యము తీరి సుఖ సంతోషాలు పొందుతావని చెప్పాడు. బ్రాహ్మణుని కోరిక మేరకు ఆ బ్రాహ్మణుడే గురువై అంబిక మంత్రోపదేశం కూడా చేశాడు. ఆనాటి నుండి ఆ మంత్రాన్ని అదే పనిగా జపిస్తూ శక్తి వంచన చేయకుండా యథావిధిగా నవరాత్ర వ్రతం చేశాడు సుశీలుడు. 9వ సంవత్సరం నవరాత్రులు చేస్తుండగా మహాష్టమి నాటి అర్ధరాత్రి జగన్మాత సుశీలుడికి కలలో కనబడి అనేక వరాలను ఇచ్చి కృత్యుడిని చేసింది. శ్రీరాముడికి నారదుడు చెప్పిన దేవి వ్రతోపదేశం గురించి తెలుసుకుందాం. పూర్వము అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజుకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే కుమారులు ఉన్నారు. రాముడు కౌసల్యతనయుడు, భరతుడు కైకేయి కుమారుడు, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్ర పుత్రుడు. తండ్రి రాముడికి పటాభిషేకం చేయాలని నిశ్చయించగా పిన్నతల్లి కైకేయి రాముడిని అడవులకు పంపమని, భరతుడిని పటాభిషేకం చేయమని అడిగింది. రాముడు తండ్రి కోరిక ప్రకారంగా అడవులకు బయలుదేరి అతడి వెంట సీత, లక్ష్మణులు నడిచి వెళ్ళారు. అడవిలో అనేక మంది రాక్షసులను చంపి హాయిగా జీవిస్తున్న రాముడికి శూర్పణఖ రాకతో కష్టం ప్రారంభమైంది. రాముణ్ణి వరించిన శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు లక్ష్మణుడు. వెంటనే శూర్పణఖ వెళ్ళి రాముడితో సీతను అపహరించమని ప్రోత్సహించింది. చెల్లెలి కోరిక మేరకు మారీచుడి మాయలేడిని చేసి రాముడిని దాని వెంట పరిగెత్తించి సీతను, రావణుడును అపహరించాడు. మారీచుడు ముక్తినిచ్చి తిరిగి వచ్చిన రాముడు సీత కనపడకపోవడంతో మిక్కిలి దుఃఖపడుతూ ఉన్నాడు. రాముడి దుఃఖాన్ని చూసి ఓర్చుకోలేని లక్ష్మణుడు అన్నకు అనేక విధాల ధైర్యము చెప్పాడు. రాముడు కొంత ఊరట చెందాడు. అప్పుడే అక్కడికి వచ్చాడు నారదుడు. రామ,
సీతా అపహరణ రావణ సంహారం కోసమే జరిగింది. నువ్వు రావణ సంహారానికి అవతరించావు. పూర్వజన్మలో రావణుడి స్పర్శతో మలీనమైన శరీరాన్ని వదిలిపెట్టి అతడి వంశనాశనానికై అవతరించిన మునికన్య సీత. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివే. జనన మరణాలు సుఖదుఖాలు లేవి, పరమ పవిత్ర స్వరూపము నీది. రావణ సంహారం కోసం అవతరించావు. రావణుడి చేత అపహరించబడ సీత నిరంతరము నీ కోసమే పరితపిస్తూ నిన్నే ధ్యానిస్తూ ఉంది. మహాశక్తివంతుడైన పరబల గర్వితుండైన రావణుని సంహరించడం కోసము నీకు నేను ఒక ఉపాయాన్ని చెప్తాను. శరత్కాలం ప్రారంభమైంది. అశ్వయుజ మాసం కూడా వచ్చింది కనుక శ్రద్ధగా దేవి నవరాత్రి వ్రతము చెయ్యి. ఉపవాసన దీక్షలో జపాలు హోమాలు జరిపించి జగన్మాతను జంతుబలి ఇచ్చి తమ్యార్చన చేశావుండే కోరికలు తప్పక తీరుతాయి. పూర్వము దేవేంద్రాదులు, వశిష్ఠ, విశ్వామిత్ర, భృగు, బృహస్పతాదులంతా ఈ వ్రతము చేసి సిద్ధులు పొందినవారే. కష్టాలలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ వ్రతము చేసి తీరాలి. అందువలన రావణ వధ కోసం నువ్వు కూడా ఈ నవరాత్ర వ్రతము చేయి. తప్పక విజయము నిన్ను వరిస్తుంది అని ఆదేశించాడు. రాముడి కోరిక మేరకు పూజా విధానాన్ని వివరించాడు నారదుడు. తరువాత రాముడు నారదుడు చెప్పినట్టుగా దేవి నవరాత్రి దీక్షగా దేవి వ్రతం చేసి అష్టమి నాటి రాత్రి మహాశక్తిని స్వప్నంలో దర్శించాడు. జగన్మాత రావణ సంహారం చేసి విజయాన్ని సాధిస్తావని ఆశీర్వదించింది. జగదీశ్వరి ఆజ్ఞగా రాముడు సుగ్రీవుని కలుసుకొని సీతను వెతికించి వారధిని నిర్మించి రావణుని సంహరించి సీతా సమేతుడై తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిరాముడయ్యాడు. జన్మేంజయుని సందేహాలను వ్యాసుడు మళ్ళీ చెప్పాడు. జన్మేంజయుడు వ్యాస మహర్షిని కంసుడు, దేవకి, వసుదేవుల కారాగారం బంధించి వారి పుత్రులు 7గురిని సంహరించడం, 8వ గర్భంలో లక్ష్మీపతి కారాగారంలోనే జన్మించడం మొదలైనవన్నీ వారి పూర్వజన్మ పాపాల ఫలితాలైన. కంసుడు నేలకు విసిరిన పసిబాలిక ఆకాశంలోకి ఎగిరినది నిజమేనా? ఆ బాలిక ఎవరు? శ్రీకృష్ణుడు గృహస్థ జీవన విధానము, అతడి దేవత్యాగానికి సంబంధించిన అసలు విశేషాలు వివరించమని ప్రార్థించాడు. నరనారాయణులే ఇంద్రోపేంద్రులుగా కృష్ణార్జునులుగా అవడము ఎట్లా సాధ్యమైనది? తపస్సు చేసుకునే మహర్షులు క్షేత్రులు ఎట్లా అయ్యారు? బ్రాహ్మణ శాపంతో యాదవ వంశము, గాంధారి శాపంతో కృష్ణుడి వంశము నశించడము నిజమేనా? కృష్ణుడి కుమారుణ్ణి శంబరుడు పురిటి గదిలో నుంచే అపహరిస్తుంటే నారాయణుడు ముందుగా తెలుసుకుని ఎందుకు నివారించలేకపోయాడు? కృష్ణుడు విష్ణువే కదా, మరి భయంతో ద్వారకకు ఎందుకు పారిపోయాడు? శ్రీకృష్ణుని భార్యలకు రక్షణ లేకపోవడం, దైవాంశ సంబోధులైన కృష్ణ భక్తులైన పాండవులు అంతటి కష్టాలు పాలవడానికి కారణం ఏమిటి? అగ్నిలో నుంచి అతి పవిత్రంగా పుట్టిన ద్రౌపదిని అవమానించడము ఏ జన్మ పాపము అని ఎట్లా ఉన్నా నా తండ్రి తపస్విని అవమానించడము, అసలు ఇవన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియడం లేదు అంటూ వ్యాసుడిని ప్రశ్నలు అడిగాడు జన్మేంద్రుడు. అప్పుడు వ్యాసుడు మరింత వెలిగే సూర్యులాగా జన్మేంద్రుడి ప్రశ్నకు సమాధానం చెప్తూ జన్మేంద్రుడిపై జ్ఞాన ప్రకాశాన్ని ప్రసరింపజేశాడు. నువ్వు ఎన్ని అడిగినా అన్నిటికీ ఒకటే కారణం, అదే కర్మ. దాన్ని విలాసాలకు అంతే ఉండదు. అది దేవతలకే అర్థం కాదు. ఇంకా మానవుల సంగతి వేరే చెప్పనవసరమే లేదు. ఈ ప్రపంచమంతా 3 గుణములతో నిండి ఉంటుంది. దేని పుట్టుకైనా ఎవరి పుట్టుకైనా కర్మను అనుసరించే ఉంటుంది. జీవులంతా కర్మనే బీజంలో నుంచే పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కర్మ లేకపోతే శరీరంతోనే సంబంధం ఉండదు. కర్మలు 3 రకాలు: శుభ, అశుభ, శుభాశుభాలని తేలికగా చెప్పాలంటే అనేక పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్య పాప మిళిత కర్మలు. ప్రతి జీవికి పూర్వజన్మలో సంపాదించుకున్న కర్మ వర్తమానంలో సంపాదించుకుంటున్నది రాబోయే కాలానికి వచ్చేది. అన్నీ 3 రకాల కర్మలు ఉంటాయి.
ఈ 3 రకాలైన కర్మలే మానవుల సుఖ దుఃఖాలకు కారణాలు. ముసలితనము, దుఃఖము, ఆనందము, మరణము, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు మొదలైనవన్నీ శరీరంలో ఉన్నట్టే కనిపించిన వాటన్నిటినీ మూల సూత్రము కర్మనే. మానవుడి దగ్గర నుండి ఏదైనా సరే, పుట్టడము దగ్గర నుండి మరణించేటంత వరకు జరిగే ప్రతి సన్నివేశము, ప్రతి ఆలోచన అంతా కర్మఫలమే. కర్మకి ఆది అంతము రెండూ లేవు. అందుకే కర్మ అన్నది నిదానము. బ్రహ్మాది దేవతలుగా సూర్యచంద్రులు అందరూ కర్మలో పడి ప్రవర్తిస్తుండేవారు. కర్మ లేకుండా కార్యం ఉండదు కనుక అన్ని సమయాలలో అన్నిటికీ నిత్య కారణము మాయ. విష్ణుమూర్తి అంతటి వాడు వైకుంఠ భోగాలు వదిలిపెట్టి క్షుద్రమైన జంతువుల గర్భ వాస దుఃఖాన్ని ఎందుకు అనుభవించడం? అదేమీ వన విహారము కాదు, అంశతూలిక తల్పము కాదు. కాళ్ళు చేతులు ముడుచుకొని తలక్రిందులుగా మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వప దుర్వాసనలతో నిండిన గర్భావాసము చేయాలని ఎవరు కోరుకోరు. అందులో ఉండడం కన్నా దీనిలో నుంచి బయటకి రావడం మరింత కష్టం. దుఃఖం ఆ తరువాత దశలు ఇంకెంతో దుఃఖప్రాయాలు అందరికీ తెలిసినవి. ఎవరు ఎటువంటి దుఃఖాలు కోరి తెచ్చుకోరు. అలా అని మనకి వద్దు అంటే అవి పోవు. అవశ్యమును భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు పెద్దలంతా. దేవతల నుండి చిన్న పురుగు వరకు ఏ ప్రాణికోటికైనా ఈ అవస్థలు తప్పవు. మానవులు తపస్సులు, దానాలు, యజ్ఞయోగాదులు మొదలైన పుణ్య కార్యములను ఆచరించి స్వర్గమునకు వెళ్ళి ఇంద్ర పదవిని పొందుతారు. క్షిణే పుణ్య మర్త్యలోకం విశాంతి. మళ్ళీ చేసిన పుణ్యం కాలము పరిమాప్తి అవగానే మళ్ళీ మానవులే జన్మిస్తూ ఉంటారు. ప్రతి యుగంలో విష్ణుమూర్తి ధర్మ రక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. తానే రాక్షసులను చంపడం విష్ణుమూర్తి చేయవలసిన ప్రధానమైన పని. అట్లే వచ్చిందే కృష్ణావతారం అంటూ జన్మేంద్రియుడు ప్రశ్నల వర్షానికి కర్మ అనే బాణ రూప సమాధానం చెప్పాడు వ్యాసుడు. కనుక ఎవరైనా చేసిన మంచి చెడు పనులకు తగిన ఫలితాలను అనుభవించడం కోసమే పుట్టడము, మరణించడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కర్మరూప ధర్మచక్రాన్ని ఆపుకోవడానికి ఎప్పటికైనా ప్రయత్నించాల్సింది. అప్పుడే ముక్తి లభించేది. ఓం జగన్మాత. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడి మనవుడైన కశ్యపుడు యజ్ఞము నిర్వహిస్తూ వరుదేవుడికి గోవును దొంగలించి తీసుకువచ్చాడు. అది తెలిసిన దూడల బాధ చూడలేక వర్ణుడు గోవును తిరిగి ఇవ్వమని కశ్యపుడిని అనేక విధాలుగా బ్రతిమలాడాడు. అయినా కశ్యపుడు గోవును ఇవ్వలేదు. అప్పుడు వర్ణుడు కోపంతో భూలోకంలో గోపురుడిగా మానవుడివై పుట్టు. దూడలు తల్లి కోసం ఎట్లా దుఃఖిస్తున్నాయో మానవ జన్మనెత్తి నీ భార్యలు ఇద్దరు అట్లాగే పుత్ర శోకాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తారని కోపంతో జరిగినదంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు వర్ణుడు. తప్పు చేసిన మనవడిని పిలిచి మరీ కేకలేసి లేచిన లోపగుణాన్ని వదిలిపెట్టమని చెప్పి లోక మర్యాదను రక్షించడం కోసం వరుణుడిలాగానే బ్రహ్మదేవుడు కశ్యపుడికి శపించాడు. ఓం జగన్మాత ఆదిపరాశక్తి నమో మాత నమో నమ శరణు నమో మాత.